ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట, ఓ లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుంటాయి. ఇంకా ఆశ్చర్యం విషయం ఏంటో తెలుసా, అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఎక్కడ తాగడంలా, వ్యవస్థలన్నీ కూడా మొత్తం కుప్పకూలిపోయినాయి. ఈరోజు పిల్లల చదువుల గురించి ఎవరు పట్టించుకోవడంలా, ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఏకంగా ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల దాదాపుగా 3,000 చిల్లర కోట్ల రూపాయలు రాక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా బోర్డు తిప్పేసి ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చెయ్యమని చెప్పి నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి విద్య తెరమరుగైపోయింది. నాడు నేడు కనపడ్డంలా, బడులలో ఇంగ్లీష్ మీడియం కనపడ్డంలా, బడులలో గోరుముద్ద క్వాలిటీ తగ్గిపోయింది, బడులలో ట్యాబులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 3వ తరగతి నుంచే టోఫుల్ ఒక పీరియడ్గా ఇంగ్లీష్లో బోధన చేసే పరిస్థితులు ఈరోజు రాకుండా పోయాయి. చదువులు పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయాయి. గవర్నమెంట్ బడులలో పిల్లలు జాయిన్ కావడంలా. విద్య పరిస్థితి అది, వైద్యం పరిస్థితి ఇది. రైతుల పరిస్థితి చూస్తే ఏ పంటకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలోకి, ఏ పంటకు రాని పరిస్థితి. అంతటి దారుణంగా ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ 40 రూపాయలు ఇప్పటికే పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2,000 ఇస్తావా 3,000 రూపాయలు ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట, ఓ లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుంటాయి. అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు లేవు. ఈయన ఓ లీటర్ కిరోసిన్ ఇస్తా, పండగ చేసుకోమంటాడు. యుద్ధం పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈరోజు రైతు అల్లాడుతూ ఉన్నాడు. మొక్కజొన్న క్వింటాలు 1,400 కొనే నాతుడు లేడు. కొక్కోకు ధర లేదు, శనగ పంటకు ధర లేదు, అరటి పంటకు ధర లేదు, టమాటో పంటకు ధర లేదు. రైతుల పరిస్థితి ఇది. అయినా పాలన మీద ఏమాత్రం ధ్యాస లేదు. ప్రాబ్లం అంతా సోషల్ మీడియాలో ఉందండి. ఎక్కువగా ఒక భయాందోళన సృష్టించడానికి, ప్రజల్లో అభద్రత భావం పెంచడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ప్రతి సందర్భంలో మేము చెప్తానే వచ్చాం, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు గ్యాస్ విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి కొరత లేదు. ఒక్క ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు వాళ్ళకి 10% అని ఇనిషియల్గా మనం అందించాం. 10%ని 20%కి పెంచాం. అది కూడా ఇప్పుడు మనకి ఈ వారంలో పాఠశాలలు, విద్యాసంస్థలు, హాస్టల్స్ ఇవన్నీ కూడా వేసవి సెలవుల కోసం ఇస్తాం. కాబట్టి ఆ వచ్చిన స్టాక్ని దానిది కూడా డైవర్ట్ చేయమని జాయింట్ కలెక్టర్స్కి మా కమిషనర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు మేము యావరేజ్గా సుమారు 2,70,000 మందికి మేము గ్యాస్ సిలిండర్స్ మేము అందిస్తున్నాం. కొన్ని రోజుల్లో 3,40,000 మందికి కూడా మేము అందించాం. కాబట్టి ఎక్కడ కూడా ఈ కొరత ఉందనే భావన కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 2 రోజులు ఇటువంటి సమాచారం క్షేత్రస్థాయిలో కావాలని ఒక భయాందోళన సృష్టించడానికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలు రియాక్ట్ అయ్యి 2 లక్షల బుకింగ్లు కాస్త ఒకే రోజున 5 లక్షల బుకింగ్లు చేయడం వలన ఆ బ్యాక్ ఎండ్ గ్యాప్ వచ్చింది తప్ప, డెలివరీస్లో ఎక్కడ కూడా ఈ 3 ఆయిల్ కంపెనీస్ చాలా అద్భుతంగా రాత్రింబగలు కృషి చేసి ఈ కొరత లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. దానికి మా డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా సహకరించుకుంటూ ముందుకెళ్తున్నాం. అది కాదండి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో మన దగ్గర ఉన్న 54,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఆల్రెడీ 12,000 అంగన్వాడీ కేంద్రాల్లో మన ఇండక్షన్ స్టవ్లు ఆల్రెడీ ఇచ్చాం. ఇక బ్యాలెన్స్ ఇండక్షన్ స్టవ్స్ కూడా ఇవ్వాలి. సో ఇండక్షన్ స్టవ్స్ ద్వారా సోలార్ ఎనర్జీ కానివ్వండి, రెగ్యులర్ మనం యూజ్ చేసే పవర్ కానివ్వండి, తద్వారా ఆ పిల్లలకి అక్కడ ఆ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ ఉండకూడదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో దాన్ని ఇంకా మేము వేగవంతంగా ప్రజలకు తీసుకెళ్తాం. ఇది అంటే
ఇది అందుకే నేను అన్నాం కదా, అపార్ట్మెంట్స్లో మేము ప్రయారిటైజ్ చేసుకుని ఈ 6 నగరాల్లో కూడా ముందుగా మేము పైప్ లైన్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటాం. అక్కడ ఎవరు నివసిస్తున్నా కూడా ఆ ఫెసిలిటీ వాడుకుంటారు. దానికి ఒక మీటర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ పేరు మీద ఇప్పుడు వాళ్ళ గ్యాస్ కానీ వాళ్ళ